యూకేలోని యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ సిగెల్లా అనే ఇన్ఫెక్షన్ బయలుదేరింది ఫ్రెండ్స్. అయితే ఇది గ్యాస్ట్రిక్ ఎంటరిటిస్ అనే ఒక ప్రధాన కారణమైన గ్యాస్ట్రిక్ సమస్యకు ఇది కారణమవుతుంది. అయితే యూకేలోని సిగెల్లా సోకిన ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయని హెల్త్ సెక్యూరిటీ ఆఫ్ యూకే గవర్నమెంట్ తెలిపింది. అధికారికంగా 2023 నుండి ఇది విస్తృతంగా పెరుగుతుందని, యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ సిగెల్లా కేసులు 53% పెరిగాయని, ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని లండన్ గవర్నమెంట్ తెలిపింది. ఇప్పటికే 45 మందికి పైగా వ్యాప్తి చెందిందని చెప్తున్నారు. అయితే దీని లక్షణాలకు వచ్చి కడుపులో తిమ్మిరిగా ఉండడం, జ్వరం, వికారం రావడం వంటి సమస్యలను గుర్తించారంట. ఇది అంటువ్యాధి మరియు సాధారణంగా కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం వల్ల వ్యాప్తి చెందుతుంది. ఇది ఎటువంటి మెడికల్కి రియాక్ట్ అవడంతో యూకే గవర్నమెంట్ ఇప్పుడు ఆందోళనకు గురవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్.